అలాంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా వాతావరణాన్ని గడపడానికి, ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి గురువులకు ఆశీర్వాదాలు అంటే వీళ్ళకి గురువులు తల్లిదండ్రుల నుంచి గురువుల వరకు. సో తల్లి ఫస్ట్ మొదటి గురువు కనుక తల్లిని గౌరవించి తల్లికి కావాల్సిన వస్త్రాలు అవి కొని ఇవ్వడం, అమ్మని ఆస్వాదించని చెప్పి కాళ్ళ పడి నమస్కారం చేయడం, సాష్టాంగ నమస్కారం చేయడం, అలాగే తండ్రికి సాష్టాంగ నమస్కారం చేయడం, తర్వాత వీళ్ళకి అనుకున్న గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ సంవత్సరం మమ్మల్ని చాలా చల్లగా చూడండి అని చెప్పి వాళ్ళకి వస్త్రాలతో వాళ్ళ నమస్కారాలు చేయాలి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే పళ్ళు ఇచ్చో పువ్వులు ఇచ్చో చేస్తాం, అలా చేయకూడదు. నచ్చిన ఇప్పుడు అమ్మ అనుకోండి, అమ్మకి ఏ చీర ఇష్టం ఉంటుందో, ఏ కలర్ అయితే ఇష్టం ఉంటుందో ఆ కలర్ చీర, ఆ కలర్ అలాంటి క్లాత్ మెటీరియల్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి తల్లులకి కొన్ని చీరలు ఫ్యాన్సీ ఉంటాయి, ఈ చీర నాకు ఇష్టం అనేసి అలాంటి చీర కొని ఇవ్వాలి అమ్మకి. అలా సర్ప్రైజ్గా వాళ్ళకి ఇస్తూ ఆ రోజు గురు పౌర్ణమి రోజు ఆశీర్వాదం, తల్లి ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం, తర్వాత వాళ్ళు అనుకున్న పెద్ద అనుకుంటే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశీర్వాదాలు, వాళ్ళు నచ్చిన బట్టలు కొన్ని ఇవ్వండి. ఇది మీరు చేస్తే 100% ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు.